ఈరోజు వివిధ పత్రికల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. విద్యకు సంబంధించిన అంశాలను. ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన విషయాలన్నిటిని మనం ఇక్కడ చూద్దాం. విఐటి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రవేశాలు, ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ చూసుకొని చేసుకోవాల్సి ఉంది. 20 నుంచి టెట్, తెలంగాణకు సంబంధించిన అంశాలు. వచ్చే నెల 2 వరకు ఆన్లైన్లో పరీక్ష. 27న ఎమ్మెల్సీ బైపోల్ సందర్భంగా 3 రోజులు మినహాయింపు వేశారు. దీనికి సంబంధించి దిశ తెలంగాణ కథనాంశం చూద్దాం. ఇక్కడ మే 20 తారీఖు, 21 తారీఖు, 22 తారీఖు మ్యాథమెటిక్స్ సైన్స్ సంబంధించి ఇచ్చారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది. అయితే ఇక్కడ టెట్ హాల్ టికెట్లను మే 15 జారీ చేస్తారు. మొత్తం 2,86,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీలకు గాను ఈ నోటిఫికేషన్ అనేది, ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ అదే రోజున టెట్ పరీక్ష ఉండడంతో పలువురు టీచర్లు పరీక్ష రాయాల. అంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ పాఠశాలకు వెళ్ళి జెండా ఎగరవేయాలి. అయితే అదే రోజున టెట్ పరీక్ష ఉండడం విద్యార్థులు. అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఏంటంటే పేపర్ 1 ఇచ్చారు. పేపర్ 1 స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ తీసుకునే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఆ రోజు మీకు ఇబ్బంది ఉండదని గమనించాలి. ఇక్కడ రాష్ట్ర ఆవిర్భావం రోజే టెట్ అని ఒక శీర్షిక ఇచ్చారు నమస్తే తెలంగాణలో. అయితే అదే రోజు పేపర్ 1 ఉంది కాబట్టి, అంటే ఎస్జిటి పోస్ట్కి అర్హులు కాబట్టి ఆ రోజు స్కూల్ అసిస్టెంట్లు రాయాల్సిన అవసరం ఉండదు. అందుకని ఆ రోజు డేట్ ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాము. దీనికి సంబంధించి షెడ్యూల్ ఇచ్చారు. జూన్ 2 పేపర్ 1 2 సెషన్లు జరుగుతుంది. అది ఓన్లీ పేపర్ 1 కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అంటే ఆల్రెడీ వర్కింగ్ టీచర్స్ పేపర్ 2కి రాస్తారు కానీ పేపర్ 1కి రాయరు కదా, ఆ ఉద్దేశంతో ఇచ్చినట్టున్నారు. తర్వాత ప్రభుత్వం కోరితే టీచర్లకు టెట్ మినహాయింపు. ఇది ఎన్సిటికి సంబంధించి చైర్మన్ యోగేష్ సింగ్ వినతిపత్రం అందించారు. ఇక్కడ 2010 కన్నా ముందు నియామకులైన 1 నుంచి 5 రోజులు బోధిస్తున్న టీచర్లకు పదోన్నతులు పొందేందుకు టెట్ మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే మరి దీనికి సంబంధించి కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది, కోర్టుకు వెళ్ళిన అభ్యర్థులు ఏం చేస్తారు అనే విషయాన్ని రానున్న రోజుల్లో తెలియజేసుకోవాలి. కానీ ఏదైతేనేమైంది, పేపర్ 2 అయితే రాయండి. పేపర్ 2 రాస్తే క్వాలిఫై అయితే ఏదైతే అది అవుతుంది. కాబట్టి అందరూ టెట్ అనేది మంచి జాగ్రత్తగా రాయాలి. తర్వాత 158 ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. రాష్ట్ర వైద్య విద్య డైరెక్షన్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో దీన్ని భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేవి ఇక్కడ చూడండి. ఈ నెల 4 నుంచి 15వ తేదీలో సమర్పించాలని ఇచ్చారు ఇక్కడ. తర్వాత 241 మంది ఎస్ఆర్స్ల నియామకాన్ని నోటిఫికేషన్ ఇచ్చారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నటువంటి 20 స్పెషాలిటీల్లో 241 మంది సీనియర్ రెసిడెంట్ల నియామకానికి భర్తీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఈ నెల 5 నుంచి 12 మధ్యలో దరఖాస్తులు చేసుకోవాలి. ఇది శీర్షిక కథనాంశం. తర్వాత స్కాలర్షిప్ దరఖాస్తును సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్ సంబంధించి జూన్ 15 లోపు ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. 10వ తరగతి మార్కులు సాధించిన విద్యార్థులు దీన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత గ్రూప్ 3 ఉద్యోగ భర్తీకి సమాంతర రిజర్వేషన్ జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సమానాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని టీఎస్పీసీ నిర్ణయం తీసుకుంటుంది. దీనికి సంబంధించి వెబ్సైట్లు అనేది ఇవ్వడం జరిగింది. కొత్త బ్రేకప్ వివరాలను టీఎస్పీసీ అధికార వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇది గమనించండి. తర్వాత దోస్త్ నోటిఫికేషన్ అంటే డిగ్రీ కాలేజీకి సంబంధించిన నోటిఫికేషన్. ఆన్లైన్
ఆన్లైన్లో భర్తీ చేయడం జరుగుతుంది. ఇది స్కాలర్షిప్ అనేది లభించడం జరుగుతుంది. ప్రైవేటు కాలేజీల్లో చదివిన ఇది ఆన్లైన్లో ఉన్నటువంటి కాలేజీలు అయితే స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. అలా లేని పక్షంలో స్కాలర్షిప్ అనేది రాదు. అందుబాటులో కొత్త డిగ్రీ కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ శాతవాహన మహిళా యూనివర్సిటీ, జేఎన్టీయు విశ్వవిద్యాలయాలతో పాటు టీఎస్పీ, టీఈటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ పాలిటెక్ కళాశాలలో బీఏ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ, డీఫార్మసీ, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటితో పాటుగా బీఎస్సీ బయోమెడికల్ సైన్స్, బీఏ స్పెషల్, బీఏ పబ్లిక్ పాలసీ వంటి కొత్త కోర్సులను చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి షెడ్యూల్ అనేది ఇట్లా ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకున్న వాళ్ళు కాలేజీ నచ్చకపోతే వేరే ఫేజ్లో అప్లై చేసుకోవచ్చు. ఈనాడు కథనాంశంలో టెట్ మే 20 నుంచి జూన్ 2 వరకు నిర్వహణ అనేది దీంట్లో ఇచ్చారు. తర్వాత 6న ఈసెట్, తెలంగాణ ఈసెట్ సంబంధించి 6వ తారీఖు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారంటే సిబిటి. దీనికి సంబంధించి తెలంగాణలో మొత్తం 48, హైదరాబాద్ రీజియన్లో 44, ఏపీలో 7 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. పరీక్ష హాల్ టికెట్ సంబంధించి పాన్ కార్డు కానీ జనరల్గా అన్ని కార్డు ఉంటుంది. లాంగ్ టేబుల్స్, సెల్ ఫోన్స్ వీటన్నిటిని అనుమతించరు, ఎలక్ట్రానిక్ పరికరాలని. ఇవి ఈరోజు ఉన్న కథనాంశాలు, విద్యా ఉద్యోగం సంబంధించిన కథనాంశాలు.